హరి ఓం శివాయ నమ. జయ శ్రీమన్నారాయణ. హరహర మహాదేవ. ఓం శ్రీ మాత్రేయ నమ. ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ ముచుకుంద మహాముని మునేంద్రాయ నమ. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మండలంలో ఉన్నటువంటి గుత్తికొండ శివారులో ఉన్నటువంటి గుత్తికొండ బేళం అనేది ఇది ఇక్కడ పైన ఉన్నది మొత్తం ఆ యొక్క చీకటి మల్లేశ్వర స్వామి వారు, రాజరాజేశ్వరి అమ్మవారు, ముచ్చుకుంద మహాముని, ఎంతోమంది యోగేశ్వరులందరూ పైన పీఠం ఉన్నది. ఇక్కడ దానికి దిగువ భాగంలో ఆ యొక్క బేళానికి తూర్పు భాగం ఈశాన్యంలో ఉన్నటువంటి ఆశ్రమం మనకి శ్రీకృష్ణ బ్రహ్మ ముచ్చుకుంద ఋషి సేవా ఆశ్రమంగా, అంటే ఒక రకంగా ముచ్చుకుంద మహర్షి ఆశ్రమంగానే చిలుకూరి నాగిరెడ్డి గారు గత 30 సంవత్సరాల క్రితం ఆయనకు ఒక మంచి ఆలోచన కలిగి ప్రజలకు కూడా ఇదంతా ఉపయోగంగా ఉండాలని చెప్పి ఇక్కడ ఈ ఆశ్రమాన్ని ఏర్పాటు చేయటం, ఇది అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతూ ఇక్కడ ఇందులో ఎన్నో దేవాలయాలు, ఎన్నో కట్టడాలు, ఎంతోమందికి సేవా కార్యక్రమాలు, అన్న సంతర్పణ కార్యక్రమాలు, పూజా కైంకర్యాలు, ధ్యానము, ఇట్లా జపము, ఇవన్నీ కూడా జరిగేటువంటి ఒక గొప్ప సేవా ఆశ్రమం చిలుకూరి నాగిరెడ్డి గారు ఆశ్రమం. మరి ఇప్పుడు ప్రస్తుతం ధర్మకర్తగా, పీఠాధిపతిగా మాతాజీ గారు, అంకాలమ్మ గారు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు కాబట్టి మరి వారు కూడా ఆశ్రమంలో ఉన్నారు. వారితో కూడా మనం మాట్లాడదాము. ఈ విషయాలన్నీ తీసుకుంటే మరి ఈ ఆశ్రమంలో ఏమేమి ఉన్నాయి ఇవన్నీ కూడా ఒకసారి మన వారు అందరికి కూడా తెలిసే విధంగా తెలియాలి. ఎందుకంటే ఇక్కడ చాలా గొప్ప మహిమాన్వితమైనటువంటి స్థలం. నిన్న మనం లోపల ఉన్నటువంటి బేళంలో ఉన్నటువంటి అనేక రకమైన మహిమాన్విత ప్రదేశాలు, మహిమాన్విత గురువులు, వాళ్ళందరినీ కూడా మనం వాళ్ళ గురించి చెప్పుకోవడం జరిగినది. అక్కడ స్టోరీ కూడా ఈరోజు ఈ ఆశ్రమంలో ఉన్నటువంటి విధానం అంతా కూడా మనం ఒకసారి మన వాళ్ళు ఉన్నారు, అర్చక స్వామి ఉన్నారు, అమ్మవారు పీఠాధిపతి ఉన్నారు, వాళ్ళ ద్వారా మనం ద్వారా స్వాముల యొక్క సందేశాలు ఇవన్నీ కూడా మనం తెలుసుకుందాం. శ్రీకృష్ణం వందే జగద్గురు. శ్రీకృష్ణ భగవానుడు ఈ యొక్క ముచ్చుకుంద మహర్షి కృష్ణ బ్రహ్మ ముచ్చుకుంద మహాముని ఆశ్రమంలో, అంటే చిలుకూరు నాగిరెడ్డి గారి ఆశ్రమంలో శ్రీకృష్ణ భగవానుడు వేణుగోపాల స్వామిగా, స్వామి మనకి 2 గానాలని మానవాళికి అందించినట్లుగా మనకు తెలుస్తున్నది. అందులో పశువులు, శిశువులు మొత్తాన్ని ఆనందింపజేసే విధంగా వేణుగానం ఒకటి ఊదిండు. రెండోది గీతాగానం. గీతాగానం అనేది మానవులకు మాత్రమే సంబంధించినటువంటి తత్వవేత్త, తత్వజ్ఞానం, అందులో అనేక రహస్యాలు ఉన్నాయి. అట్లాగే మరి కృష్ణస్వామిని కూడా ఇక్కడ చక్కగా అర్చనామూర్తిగా ప్రతిష్ఠింపజేసి నిత్యం కూడా పూజా కైంకర్యాలతో స్వామిని ఆరాధించడం, అష్టోత్తర శతనామావళి కార్యక్రమాలు, అప్పుడప్పుడు కృష్ణునికి ప్రత్యేకమైనటువంటి జన్మదిన కార్యక్రమాలు, ఆరాధన కార్యక్రమాలు, ఆశ్రమం కార్యక్రమాలు, ఇవన్నీ కూడా కృష్ణస్వామి వారిని చక్కగా ఆరాధించడం జరుగుతూ ఉన్నది. అందులో భాగంగా మన గరటయ్య గారు, అక్కడ సాయిబాబా గారు ఉన్నారు, ఇప్పుడు అక్కడికి వెళ్దామని సాయిబాబా గారికి మన కృష్ణస్వామి వారికి అర్చకత్వం చేస్తున్నారు కాబట్టి వారిని వారి కుటుంబాన్ని, ఈ ఆశ్రమాన్ని మొత్తం కూడా కృష్ణ భగవానుడు ఎల్లవెల్ల కాపాడి అనుగ్రహించి ఏదైతే కృష్ణుని ద్వారా లోకానికి అందిన జ్ఞానం ఉన్నదో ఆ జ్ఞానం ఇంకా ప్రసరింపజేయటం కోసమే మనం అనేక అర్చనామూర్తులన్నీ కూడా పెట్టుకొని ఆరాధిస్తూ ఉన్నాం. కాబట్టి అందులో భాగంగా మన వేణుగోపాల స్వామి కృష్ణుడు, కృష్ణతత్వం అంటేనే అద్భుతం, మోహన రూపుడు. అంటే ఈ సృష్టిలో అన్నింటిని ఆకర్షించగలిగే శక్తి ఆయనకు మాత్రమే ఉన్నది. అంత అద్భుతమైనటువంటి రూప సౌందర్య పురుషోత్తముడు అన్నమాట. అలాంటి కృష్ణమూర్తి ఉన్నాడు కాబట్టి స్వామి ఎట్లా మీరు పూజా కైంకర్యాలు ఎట్లా స్వామివారికి నిత్యమా రోజు 3 ఆరతలు ఇస్తాం స్వామి. 3 ఆరతలు ఇచ్చి మధ్యాహ్నం నైవేద్యం పెడతాం. 4 అటుకులు పెడతాం. స్వామివారికి అటుకులు కూడా కుశాలుడు అనమాట. అది స్వామివారి సేవలోనే స్వామివారు ఏదైతే మనకు అనేక రకమైనటువంటి సందేశాలు ఇచ్చారో అందులో సేవ అనేది చాలా గొప్పది. అసలు ఆశ్రమం అంటేనే సేవ. ఆ సేవలో భాగంగా
ఇక స్వామివారి సేవ చేసుకోవడం కంటే జీవితం ఏమున్నది అనే దాంట్లో ఆయన తగ్గింపు చేసుకుంటాడు మన గట్టయ్య గారు కూడా. అందుకని అందరూ కూడా శ్రీకృష్ణు యొక్క పాదపద్మములకి సాష్టాంగ దండ ప్రణామాలు తెలియజేసుకుంటూ ఒకసారి స్వామివారికి ఆరతి ఉన్నాయి కదా. जय श्री कृष्ण भगवान के, वेद भगवान के, गीताचार्यन के, जगत गुरु श्री कृष्ण परब्रह्म के, जगत प्रभु श्री रामचंद्र मूर्ति के, महाशक्ति सीतम्म तल के, लक्ष्मण स्वामी के, अंजनेय स्वामी के, भारत माता के, वेद माता के, गायत्री माता के, गीताचार्यन के। ఓం సద్గురువే నమః. షిరిడి సాయిబాబా గారు సుమారుగా 200 సంవత్సరాల క్రితం మనకు మహారాష్ట్రలో షిరిడి అనేటువంటి గ్రామంలో ఆయన జన్మించడం, ఆయన జన్మించిన దగ్గర నుంచే ఆయన ఇలా సాధారణంగానే జరిగింది జీవితం అంతా, అద్భుతాలేం కాదు. కాకపోతే ఆయన సిద్ధపురుషుడు. అంటే ఆయన భక్తులు ఎవరైనా ఆయన కళ్ళ ముందు ఏదైనా బాధపడితే ఏదైనా ఆయన ఇవ్వగలడు, ఏ బాధలైనా తీర్చగలడు. అలాంటి సిద్ధ పురుషుడు అనమాట. అంటే మనకి అష్టాదశ సిద్ధులు ఉన్నాయి, మనకు అన్ని శాస్త్రాల్లో ఉంటాయి. ఆ అష్టాదశ సిద్ధులు కలిగినటువంటి వాళ్ళల్లో మనకి ఈ మహానుభావుడు కూడా ఒక ఆయన గొప్ప మహమాన్వితుడుగా. మరి ఈరోజు భారతదేశంలో ఒక రకంగా చెప్పాలంటే మనకున్నటువంటి దేవాలయాల్లో 3వ స్థానంలో ఉన్నదనేది ఒక అంచనా. అంటే సద్గురు స్వరూపంగా ఆయనే గురువులందరికీ ఆరాధ దైవంగా, అట్లా ఆయన పరతత్వాన్ని, అంటే ఏది సృష్టి మొత్తం ఆధారం అయ్యి ఉన్నదో ఆ తత్వాన్ని ఆయన కనుగొని అది ఆయనేనని కనుగొన్నాడు. మళ్ళీ కనుగొనడం అంటే బయట కాదు, ఆయన తనలో కనుగొన్నాడు. అందుకనే ఆయన మన సాయిబాబాని ఆయన పరబ్రహ్మ స్వరూపుడు, ఆయన త్రిమూర్తి స్వరూపుడు, దేవదేవుడు ఇవన్నీ అంటానికి కారణం ఏంటంటే ఈ పదాలన్నీ ఎవరికి వర్తించేయి? పరమాత్మకు వర్తించే పదాలు. కానీ ఆ పరమాత్మ నేనేనని తెలుసుకున్నవాడు కృష్ణ భగవానుడు గీతలో నేనేనని చెప్తాడు. నేనంటే ఆ నేనని కూడా ఈ నేనుగా మరి తెలుసుకున్నటువంటి ఆయన, కనుక్కున్నటువంటి ఆయన ఆ పరమాత్మ పరతత్వంగా కనుక్కొని అక్కడ ఉన్నటువంటి ఆ కాలంలో ఉన్నటువంటి ఎప్పుడు ఎవరికి ఏ హీతి బాధలు వచ్చినా, మానసిక రుగ్మతులు వచ్చినా వారందరూ కూడా ఆయన ఆ ఆర్తిని తీర్చేవాడు. ఇట్లా ఆత్మతత్వ బోధ అంతా కూడా ప్రజలకు అందించేవాడు పరతత్వం గురించి. అట్లా అనేక రకాలుగా మనకు బోధలు చేసి అనేక రకాలుగా జనాల అవసరాలను, మానసిక స్థితిని బట్టి వారికి ఏం కావాలో సమకూరుస్తూ ఎప్పుడు నిడారంబడల జీవితం, సాధారణ జీవితం, అసాధారణ భావోన్నత. అంటే జీవితం ఎలా ఉంటుందంటే అది చూడండి, ఆ ఫోటో చాలా సాధారణంగా ఏదో ఒక అంగీ కట్టుకుంటాడు, పైన ఆయన అక్కడున్న సాంప్రదాయానికి తగ్గట్టుగా అలా ఉండేవాడు అంతే. ఏదన్నా 4 ఇళ్ళు 5 ఇళ్ళు భిక్షాటన ఎత్తుకుంటే అందులో ఎవరు కాస్త పెడితే ఆయన కాస్త తిని ఆయన చుట్టూ ఉన్నటువంటిగా ఆ మోగజీవాలకు మళ్ళీ ఆయన కొంత సమర్పించేవాడు. అట్లా అలాంటి జీవితంలో నుంచి ఏదైతే మన భారతదేశీయులు అందరూ ఋషితత్వం అంతా వెతుకుతా ఉన్నదో ఆయనకు ఆ తత్వం ఈజీగా అబ్బింది. అలా అబ్బి ప్రజలకు ఆ ఆత్మతత్వాన్ని, ఆ జ్ఞానతత్వాన్ని, భక్తిని ఇవన్నీ కూడా మన భారతదేశంలో పెంపొందించడంలో ఆయన పాత్ర కూడా ప్రధానంగా ఉన్నది. అందుకని ఆయన సద్గురు సాయినాథ బాబా. ఇట్లా ఆయన బాబా అంటే ఎవరు? తండ్రి. తండ్రి అంటే ఎవరు? మనందరినీ కూడా చేపట్టుకొని నడిపించేవాడు. మీరు ఎప్పుడు కూడా సంసార కోపాల్లో పడి సంసారం అనే దుఃఖాల్లో కూరుకుపోవాకండి. ఇదంతా కూడా భగవంతుని యొక్క సిద్ధి విలాసం. ఆ సిద్ధి విలాసంలో మీరేదో వస్తా తీసుకొచ్చింది కానీ పోయేటప్పుడు తీసుకుపోయేది కానీ ఏవి శాశ్వతంగా ఉండేవి కాదు. మా మనిషికి ఆరోగ్యం వచ్చినా బాగుండేది శాశ్వతం కాదు, అనారోగ్యం శాశ్వతం కాదు, ఆలోచనలు శాశ్వతం కాదు, అందము శాశ్వతం కాదు, ఐశ్వర్యం శాశ్వతం కాదు. ఈ సృష్టిలో ఏది శాశ్వతం కాదు. ఉన్నది ఒకటే శాశ్వతం, అదే నేను. నేనంటే ఆ నేను, ఆ భగవంతుడు నేను. ఆ భగవంతుడే నేనని చెప్పి ఆ భగవతత్వాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకొని తెలుసుకొని అందులో అదిగా జీవించిన వాడు. తెలుసుకోవటం వేరు. కృష్ణ భగవానుడు వీళ్ళందరూ బ్రహ్మంగారు ఇట్లాంటి మహాత్ములు అందరూ మానవలోకానికి ఇవ్వాల్సిన సందేశాన్ని ఒక పక్కిస్తూ ఆ పరతత్వాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకొని వాళ్ళు అదిగా జీవించారు.
ఏ చిన్న ప్రాణి బాధపడ్డా కూడా వాళ్ళు బాధపడతారు, ఎందుకంటే ఆ ప్రాణి వాళ్ళేనని వాళ్ళకి తెలుసు. అదేందా అన్ని ఆయన అయితే మనం అంటే మనం ఆయన ఏమి లేదు, దానికి ఒకటే మార్గం అని మహాత్ములు వీళ్ళు చెప్పిన మాట ఏంటంటే తెలియటం తెలియకపోవటం. మాకు మా గురించి సంపూర్ణంగా విశ్వం గురించి మొత్తం అర్థమైంది, మీకు తెలియలేదయ్యా, అందుకని మీరు తెలుసుకున్నారనుకోండి మీరు అదే అని చెప్పి వాళ్ళ తత్వాన్ని మనకు అందించడంలో బోధించడంలో ఇప్పుడు కూడా వాళ్ళు సూక్ష్మ రూపంలో. గురువు అంటే జ్ఞానం, జ్ఞానమే గురువుగా ఉన్నాడు. గురువులు మనకు అనేక రకాలుగా ఉంటుంది. గురువు ఉంటారు, సద్గురువు ఉంటుంది, జగద్గురువు ఉంటారు, విశ్వగురువు ఉంటారు. ఈ స్థానాలన్నీ మనకు భర్తీలు ఉన్నాయి. అందులో ఆయన సద్గురు స్థానంలో ఉండి చక్కగా మరి ఋషి పైగా, ఎందుకంటే ఆయన అఖండ బ్రహ్మచారి. ఇట్లా అనేక రకాలు. ఎందుకంటే మనం దేవుళ్ళు అనగానే ఏదో మహిమాన్వితులు వాళ్ళ పెద్దవాళ్ళని చేసి వాళ్ళకి మనం దూరం కావడం, వారి తత్వం అది కాదు. మనం అసలు మన సిస్టమ్ కొంతేం బాగుందని చెప్పాలి, కొంత పక్కదారి పోతుందని చెప్పాలి. అట్లా భక్తికి ఎప్పుడు మనం వాళ్ళకి దగ్గరగా వాళ్ళ పాదసేవ చేస్తామని అంటే రాను వాళ్ళకి దగ్గర కావాలి. దగ్గర కావడం అంటే అర్థం ఏంటంటే కొన్నాళ్ళు చేయగా అది మనంగా మారిపోవాలి. సాయిబాబా గారు ఏది పరమాత్మ ఉన్నాడో, ఏది సబ్కా మాలిక్ ఏక్ అంటే ఒకటే ఏదైతే ఉన్నదో ఆ ఒక్కటి అంతటా ఉన్నది, అందరిలో ఉన్నది, అది నాలో ఉన్నది, నీలో ఉన్నది, అది నేనై ఉన్నా అని చెప్పిండు. అంటే అర్థమైంది, ఆయన ఏదైతే ఆరాధించిండో అది ఆయనగా మారిండు. మనం మారిన దాన్ని పట్టుకోకుండా ఈయన పట్టుకుంటాం, సరే ఇది మంచిదే. కానీ అట్లా మనం ఇక సాయిబాబాని ఆరాధించడం, సాయిబాబా గుడి అంటే ఆ గురుతత్వాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి, ఆ గురుతత్వాన్ని ఎట్లా అనుసరించాలి, ఆ గురుతత్వాన్ని ఎట్లా సేవించాలి, ఆ గురుతత్వాన్ని ఎట్లా ప్రజలకి అందుబాటులో తీసుకుపోవాలి, అలా చేయటమే ఈ సాయిబాబా మందిరాలు కానీ ఇవన్నీ కూడా పైగా అవన్నీ జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా ఆ స్థాయిని అందుకోలేము కాబట్టి మనం ఒక అర్చనామూర్తిని పెట్టి ఆరాధిస్తూ సేవా కైంకర్యాలు చేసుకుంటూ ఆయన పేరు మీద అనేక రకమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ లోకంలో ఇవాళ బ్రహ్మాండమైనటువంటి సాయిబాబా మందిరాలన్నీ అన్న సంతర్పణ కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు ఆయన పేరు మీద కొల్లలుగా మన భారతదేశంలో జరుగుతూ ఉన్నాయి. అట్లాంటి సాయిబాబా గారి యొక్క అనుగ్రహం మన అందరికి కలిగి అందరూ కూడా ఆ యొక్క సద్గురుతత్వం, గురుతత్వం అనేది మన భారతదేశానికి పెట్టిన పేరు కాబట్టి ఆ గురుతత్వం అంతా కూడా కొనసాగాలని మనం కోరుకొని ఆయన యొక్క ఆశీస్సుల అనుగ్రహం మనం అందరం పొందాలి. ఓం నమో పార్వతీపతే హర హర మహాదేవ శంభో శంకర. साईनाथ महाराज के जय, सदगुरु साईनाथ महाराज के जय, सदगुरु साईनाथ महाराज के जय. ఈయన గరటయ్య గారు సాయిబాబా గారి యొక్క పరమ భక్తులు, అర్చక స్వామి. చక్కగా ఒక కార్యక్రమాలు, సేవ, ఆలయం కూడా చూడండి ఎంత శుభ్రంగా ఎంత నీట్గా ఉంచుకొని పల్లకి సేవ కూడా స్వామివారికి మధ్య మధ్యలో పల్లకి సేవ కార్యక్రమాలు ఇవన్నీ కూడా చేసుకుంటూ చక్కగా జీవితాన్ని సరిగ్గా చేసుకుంటున్నటువంటి మన గరటయ్య గారికి సంపూర్ణమైన ఆయుష్, ఆరోగ్యం, ఇంకా జ్ఞానైశ్వర్యాన్ని ఇంకా పెంచుగా ఇచ్చి మంచి ఖ్యాతిని గడించాలని మనసారా కోరుకుంటున్నాం. హరి ఓం శివాయ నమః. ఓం శ్రీ సద్గురువే నమః. మహాయోగీశ్వరుడు యామన యోగి మనకి ఈ ఆశ్రమంలో వేమన్న యోగేంద్రులు మహానుభావుడు, యోగులలో గొప్ప యోగి. అట్లాంటి యోగి మరి ఇక్కడ అర్చనామూర్తిగా పెట్టడం జరిగింది. పక్కనే రామయోగి గారు కూడా మన కురిచేడు ప్రాంతంలో జన్మించి ఆయన దివ్య సమాధి ఉన్నది. ఆయనకి పుల్లలచేరు మండలం చెన్నంపల్లి అనే గ్రామంలో కూడా ఆలయం నిర్మాణం ఒకటి ఉన్నది. వేమన్న అనేది మన ఆంధ్ర రాష్ట్రం, తెలుగు రాష్ట్రాల్లో, యావత్ భారతదేశంలో ఆయన ప్రతి ఒక్క మాట మంత్రం అయ్యి జనం హృదయాల్ని రంజింపజేసి మానవ జీవిత విలువలతో ఎలా నడుచుకోవాలో అవన్నీ కూడా వేమన్న తత్వాలు అనేది అందరికీ సుపరిచితమే. అట్లాంటి వేమన్న యోగి గారు ఇక్కడ మరి ఈ యొక్క చెట్టు కింద కొలువుదీరాడు కాబట్టి రానున్న రోజుల్లో ఈ వేమన్న యోగి, జ్ఞాన మల్లన్న, వెంకటకోటి యోగేంద్రుల వారు, ఇట్లాంటి రామయోగి గారు, ఇట్లాంటి పేరమ్మ గారు, ఇట్లాంటి యోగులందరికీ కూడా ఒక వరుసను ఒక వేదికలాగా ఏర్పాటు చేసి
చేసుకోగలిగితే ఇంకా మంచిది. ఎందుకంటే అందరూ కూడా ఒకే తత్వానికి అనేక మార్గాల్లో ప్రయాణం చేసిన వారందరూ సమాజానికి చేసిన సేవ, సమాజానికి వాళ్ళు ఇచ్చినటువంటి సందేశం ఇవన్నీ కూడా ఎంతో మరి గొప్పగా ఉన్నది. కాబట్టి అట్లాంటి యామన్న యోగి జ్ఞాన మల్లన్న, కుంటి మల్లారెడ్డి అంటారు. వాస్తవానికి ఆయన కుంటి మల్లారెడ్డి కాదు, జ్ఞాన మల్లారెడ్డి. కుంటి అవయవాలు లేని వ్యక్తిని మనం ఎందుకు ఆరాధిస్తాం? కానీ అందులో ఉన్నది జ్ఞాన తేజం ఉన్నది. ఆ తేజం, ఈ తేజాలందరినీ కూడా మనం ఎంతగానో ఆరాధింపు చేసుకొని వాళ్ళ ద్వారా వచ్చినటువంటి ఏ సందేశం భగవంతుడు వాళ్ళ ద్వారా మనకు అందించిన ఆ సందేశాన్ని మన అందరం కూడా ఆ యొక్క నడుచుకొని మన జీవితాలను కూడా తరింపజేసుకోవాలి. వారిలాగే వారు ఏం కనుక్కుంటే ఇంకా కనుక్కోవాల్సింది లేదో, ఏం పొందితే ఇంకా పొందాల్సింది లేదో, ఈ జన్మంగా ఇంక మళ్ళీ రావాల్సిన అవసరం లేని, సార్థకత లేని విశ్వాంతరాలలో కలిసి పరమాత్మ స్వరూపంగా వెలుగొందుతున్నటువంటి సద్గురుమూర్తులందరూ కూడా అనేక దండ ప్రణామాలు తెలియజేస్తున్నాం. మాట్లాడమన్నమాట. హరి ఓం. స్వామి యామన యోగి గారంటే మరి ఆయన జీవితము చాలా సున్నితంగా జరిగింది. ఎట్లాగంటే చిన్నప్పుడు ఏదేదో మరి తల్లి లేకుండా వదిన గారు పెంచి పెద్ద చేసి మరి ఆయన ఎన్నో కొన్ని వ్యసనాలకు కూడా బానిస అయ్యి ఆయన ఒక రకంగా ఒక రాజుగా, ఒక భోగిగా మొదలైంది. భోగాలు అనుభవించాడు. అవన్నీ చూసి మరి ఇంక ఇవన్నీ కూడా విరమించుకొని మరి తల్లిలాగా ఆదరించి ఆమె జ్ఞానోదయం మరి ఆయన అక్కడ ఆ ఋషి అక్కడ మంత్రం ఇస్తానంటే ఆయన్ని బంధించేసి వదిన గారు మరి బిడ్డలాగా మరి ఈయన పంపించింది. 7 వారాల సొమ్ములు చెయ్యమని ఇంట్లో బంధించేసి ఈయన పంపించింది. ఈయన అక్కడికి వెళ్తే మరి ఎవరు వచ్చారా అంటే ఈయన యామన యోగి గారు వెళ్తే సరేలే కానున్నది ఏదో కానీ అని మరి వీరికి చెందింది. ఆ మంత్రోపదేశం చేశాక ఈ మహానీయుడు ఇక మళ్ళీ వెనక్కి తిరగకుండా చక్కగా మరి ఆ యోగం చేసుకొని ఇక మళ్ళీ రావాల్సిన పని లేకుండా మరి ఆ యోగంలోనే నిమగ్నం అయిపోయాడు. బ్రహ్మంగారు కూడా అన్నారు, యామన్న ఎంత యోగి లేడు, యామన్న మా అన్న అన్నారు. అందుకని ఇలాంటి మహానుభావుల్ని చరిత్రలు చెప్పుకున్నా, వారి దగ్గర కాసేపు కూర్చొని ధ్యానం చేసినా మనందరం కూడా మన హృదయాలు మారిపోయి పవిత్రంగా అవుతామని మరి అందరం కూడా అలా కావాలని మరి కోరుకుంటూ హరి ఓం తత్సత్. మనకి వేమన్న లాంటి యోగి, బ్రహ్మంగారు లాంటి జ్ఞాని, సిద్ధయ్య లాంటి విశ్వాసం కలిగిన శిష్యుడు లేడని మన తెలుగు నోట మనకున్నటువంటి ఒక మాట. అంటే ఈయన పుట్టుకతో గొప్ప భోగిగా జన్మించి ఏ వేశ్యతో ఆయన గడుపుతా ఉన్నాడో యశోద అనేటువంటి ఆమెకు ఈయనకు మొట్టమొదటి గురువుగారు. మళ్ళీ అసలు ఆమె ఎంత గొప్ప అనుకోవాలో. ఆ తర్వాత 2వ గురువుగారు వాళ్ళ వదిన, 3వ గురువు గారు అభిరాముడు. ఇట్లా ఈ ముగ్గురు, అందుకే యశోదాభిరామ వినురవేమ అని ఆయన తత్వం ముగింపు అలా ఇచ్చేవాడు. అట్లాంటి అంటే చూడండి, ఆయన తీసుకున్న కోణం మారిన తర్వాత ఆమెమో సహచర్యంతో కూడింది, తర్వాత ఆమె తల్లి అయింది, గురువు అయింది. ఏ స్థానాన్ని అలంకరించారో ముగ్గురిని గురువులుగా పెట్టారు. అందుకని యశోదాభిరామ వినురవేమ, యశోద వదిన తర్వాత మరి ఇట్లా వచ్చింది. కాబట్టి అట్లాంటి యశోదాభిరాముడికి మనందరం కూడా ఆయన యొక్క పాదపద్మాలను నమస్కరించు. ఆయన అడుగుజాడల్లో ఈ పాదాలు ఇంత వైరాగ్యం పొందినటువంటి వైరాగ్యమూర్తిని మనం చూడలేం. అట్లాంటి వైరాగ్యమూర్తిని, వైరాగ్యం ఎవరికి వస్తుంది? పూర్ణ జ్ఞానం ఉన్నవాడికి వైరాగ్యం వస్తుంది. ప్రేమ ఉన్న వాళ్ళకే త్యాగం కలిగిద్ది తప్ప మిగతా వాళ్ళకి రాదు. ఎందుకంటే అవన్నీ జోడు కమల పిల్లలు లాంటివి అన్నమాట ఈ పదాలన్నీ. కాబట్టి అట్లాంటి వైరాగ్యం జ్ఞానమూర్తికి అనేక నమస్కారాలు తెలియజేసుకుంటూ హరి ఓం శివాయ నమః. తులసి కోట, మనకి తులసి అనేది ప్రధానమైనటువంటిది. రావి చెట్టు, వేప చెట్టు, తులసి చెట్టు, ఇట్లా అర్జునుని వృక్షం అని ఒకటి మొన్న చూసా. శివునికి ప్రీతికరమైనటువంటి వృక్షంగా, శివునికి గుర్తుగా. మనకి మామూలుగా రావి చెట్టు అనేది విష్ణుమూర్తిగా, వేప చెట్టు లక్ష్మీదేవిగా, తులసి లక్ష్మీదేవిగా, సీతామాతగా, ఇట్లా అమ్మవారి యొక్క ఆరాధనలో. ఎందుకు అంటే దేవతలుగా మనం చెట్లను ఎందుకు ఆరాధించాలంటే దానిలో ఉన్నటువంటి ఆ ఆక్సిజన్ కానీ, అందులో ఉన్నటువంటి ఆ యొక్క నవ ద్రవ్యాలు కానీ అవన్నీ కూడా మనిషికి ఎంతో ఆరోగ్యాన్ని, శక్తిని
అన్నీ కలగజేస్తాయి అని చెప్పి మనం వాటిని అట్లా ఆరాధిస్తాం. మనం ప్రతిదీ కూడా ప్రతిదీ అనువనువన మనం దైవంగా భావిస్తాం. ఎందుకంటే ఈ సృష్టిలో పనికిరానిది ఏది సృష్టించబడాల. దైవం కాకపోతే మనకు వాటిని ఎట్లా వాడుకోవాలో తెలియదు. కొన్ని వాడుకోవటం తెలిసిని మానవునికి ఉపయోగమైన వాటిని మనం బాగా ఆరాధిస్తున్నాం. అంతే తప్ప ఉపయోగపడని పదార్థమే లేదు అసలు. ఎందుకు సృష్టి అన్నీ అద్భుతంగా సృష్టించినటువంటిది అన్నమాట. అభయ ఆంజనేయ స్వామివారు ఆశ్రమంలో మనకి క్షేత్ర పాలకుడుగా, మెయిన్ గేట్ ఎంట్రన్స్లో వచ్చే ప్రతి ఒక్కళ్ళు కూడా అభయమూర్తిగా, మరి అట్లా గొప్ప ఆంజనేయ స్వామి అంటే అందరికీ తెలిసిన వాడు, ప్రత్యేకించి ఆయన గురించి చెప్పేది ఏం లేదు. హనుమంతుడు రామాయణంలో ఒక కీలకమైనటువంటి గొప్ప పాత్ర. రామ భక్తుడుగా హనుమంతుడు చేసిన సేవలు ఏమీ ఆశించకుండా నిస్వార్థంగా, రాముడి నుంచి ఆయన ఆశించింది ఏమీ లేదు. ధర్మం పక్షాన యుద్ధం చేసి చక్కగా విజయాన్ని సాధించి మానవ లోకం మొత్తానికి ఆరాధ్యుడు, పూజ్యుడు. ఇవాళ మరి దేవతలందరికీ మన దేవాలయాలన్నీ భారతదేశంలో 1,00,000 కోటో ఉన్నాయి అనుకోండి సుమారుగా. అందులో సగం స్వామియే ఉంటాయి. ఎందుకంటే స్వామి అనేది అంత అట్లాంటి. ఒక్కసారి నువ్వు హనుమంతుని మనసారా ఆరాధిస్తే, ఆయన కాస్త కీర్తిస్తే చాలు, వెంటనే వచ్చి ఆలిపోతాడు. అదనమాట అలా ఉన్న గొప్పతనం. అందుకని మన వాళ్ళు ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటాం. అట్లాంటి హనుమంతుడు మరి ఈ ఆశ్రమంలో అభయమూర్తిగా ఎప్పుడు కూడా భక్తులను అనుగ్రహిస్తూ చక్కగా పూజా కైంకర్యాలు ఇవన్నీ కొనసాగుతూ ఉన్నాయి. ఇట్లా మరి జై రామభక్త హనుమాన్ కే, జగత్ ప్రభు శ్రీ రామచంద్రమూర్తి కే, మహాసాత్వి సీతమ్మ తల్లికే, లక్ష్మణ స్వామి వారికే, ఆంజనేయ స్వామి వారికే, జై శ్రీరామ్, జై జై శ్రీకృష్ణ భగవాన్ కే, వేదవ్యాస్ భగవాన్ కే, వాల్మీకి మహర్షి కే, గీతా మాత కే, భారత్ మాతా కే, వేద మాతా కే, జై సద్గురువే నమః, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఓం నమః శివాయ. మనకి నవగ్రహాలు, ఈ ఆశ్రమంలో ఉన్నటువంటి నవగ్రహాలు కూడా భక్తులని యొక్క ఆర్తిని తీర్చడంలో ఈ నవగ్రహాలు కూడా నిరంతరం పనిచేస్తాయి. నవగ్రహాలు అనేది మన సైన్స్ పరంగా తీసుకున్నా కూడా ఈ సృష్టిలో మనకి నవగ్రహాలు అనేది అనేక గ్రహాల యొక్క సమూలనంగా పనిచేస్తూ ఉన్నది. కాబట్టి అందులో ఈ నవగ్రహాలు బుద్ధుడు, గురుడు, శుక్రుడు, ఇట్లా అనేక రకాలుగా ఉంటా. ఇందులో ఇంకొకటి మనకు నవగ్రహాల్లో మీరు ఎక్కడైనా చూసుకోండి, మధ్యలో ఒక శివలింగం ప్రతిష్ఠ జరుగుతుంది. శివలింగం ఎందుకు అంటే ఇవన్నీ కూడా మనకు పంచభూతాత్మకంగా పనిచేస్తూ ఉంటాయి. అంటే భౌతికంగా కనపడేవి నడిపిస్తుంటాయి, కానీ వీటిని నడిపించేవాడు ఆయన. అందుకని మనకు శివలింగాన్ని ప్రత్యేకించి నవగ్రహాల మధ్యలో ఒక శివలింగం ఉంటుంది ఎక్కడైనా అన్ని చోట్ల. అందుకాబట్టి అట్లా యొక్క ప్రకృతి పరమాత్మ స్వరూపమైనటువంటి అందులో భాగంగా సృష్టి కార్యంలో నడిపించే ఈ యొక్క నవగ్రహ పూజ కార్యక్రమాలు కూడా మన వాళ్ళు అనేక రకమైనటువంటి చిన్న చిన్న ఏమైనా తెలిసి తెలియక చేసిన తప్పులు దోషాలు ఉంటే ఆయా అర్చనామూర్తులను ఆరాధించడం వల్ల ఇవన్నీ తొలుగుతాయని మనకు అనేక రకమైన విశ్వాసాలు ఉన్నాయి. కొంత శాస్త్ర ప్రమాణం ఉన్నది, కొంత పెద్దల ద్వారా కూడా మనం తెలుసుకుంటూ ఉంటాం. కాబట్టి అట్లాంటి నవగ్రహాలు కూడా మన ఈ ఆశ్రమంలో మన వాళ్ళు ఏర్పాటు చేయటం బ్రహ్మాండంగా ఉన్నది. కాబట్టి అందరం కూడా మరి యొక్క కార్యక్రమాలని వచ్చినప్పుడు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాము. మరి మనకి ముఖ్యంగా ఈ ఆశ్రమంలో ఫస్ట్ స్టార్టింగ్ బ్రహ్మంగారి పీఠం పెట్టడం జరిగింది. దానికి ముందుగా ఈ అఖండ జ్యోతి కార్యక్రమం అనేది నిత్యం నిరంతరం 24 గంటలు 365 రోజులు ఇక ఎప్పుడు కూడా అఖండ జ్యోతి దీపారాధన అనేది ప్రధానంగా ఎలగటానికి దానికి ఒక ప్రత్యేకమైన స్తూపం, దానికి ఒక ప్రత్యేకమైనటువంటి ఆరాధన, ప్రత్యేకమైన గౌరవం, ప్రత్యేక స్థానాన్ని కల్పించడం అనేది చాలా గొప్పగా ఉంది. నిత్యం ఇక్కడ ఇందాక అమ్మని అడిగితే ఒక 3 చోట్ల 4 చోట్ల అఖండ దీపారాధన నిత్యం నడుస్తూనే ఉంటాయా. అందులో ఇదొకటి బ్రహ్మంగారి ఆలయంలో ఒకటి, శివాలయంలో ఒకటి, అక్కడ పీఠంలో మొత్తం 4 నడుస్తున్నాయని చెప్పి అందులో మనకి ఈ అఖండ దీపారాధన పైగా రాతి స్తూపంతో అద్భుతంగా కూడా మంత్రంతో సమానంగా మహర్షులు ఋషుల గురించి, సద్గురువుల గురించి, గురు బ్రహ్మ గురు విష్ణు అనేటువంటిది పక్కన ఈ మంత్రాలు ఇవన్నీ మంత్రోచ్చారణ పరంగా కూడా మనకి అఖండ జ్యోతి దీపారాధన. ఎందుకంటే జ్యోతిని పరబ్రహ్మం అన్న, పరబ్రహ్మం అంటే ఏమిటి మళ్ళీ అక్కడికే పోవాలి, భగవంతుడే పరబ్రహ్మం. కాబట్టి ఆ పరబ్రహ్మానికి జ్యోతి నిదర్శనం. కాబట్టి జ్యోతి అంటే వెలుగు, వెలుగు అనేది జ్ఞానం. ఆ జ్ఞానం ద్వారా మనకి భౌతిక ప్రపంచంలో ఇంట్లో చీకటి ఉందనుకోండి ఏం కనపడదు, లైట్ వెలిగిస్తే ఎక్కడ ఏ వస్తువులో కనపడుతుంది. అందుకే మనం అదే మనలో జ్ఞానజ్యోతి వెలిగితే నీలో ఉన్నటువంటి ఆత్మదర్శనం అవుద్ది. ఆత్మదర్శనం కావాలంటే జ్ఞానజ్యోతి వెలగాలి. జ్ఞానజ్యోతి వెలగాలంటే నువ్వు ముందు భౌతికమైనటువంటి జ్యోతిని రోజు ఆరాధిస్తా వెలుగుతూ ఉంటే
కొన్నాళ్ళకి చూడంగా ఆరాధించంగా ఆ లోపల ఉన్న జ్యోతి బయట ఉన్న జ్యోతి ద్వారా లోన ఉన్న జ్యోతి వెలిగి అలా ఎప్పుడైతే వెలిగిందో నీకు ఆత్మదర్శనం పరమాత్మ దర్శనం అయిందనుకో, నీవు శిరస్మరణీయమైనటువంటి అజారామరత్వాన్ని పొంది ఈ సృష్టి కాలాంతరాలలో నువ్వే భగవత్ చైతన్యంగా నిలిచిపోతావు. అందుకని అట్లాంటి తత్వం అనేది మనకున్నది. అందుకే జ్యోతి పరంబ్రహ్మ స్వరూపంగా ఆరాధిస్తున్నాం. అందుకే జ్యోతికి అంత ప్రత్యేక స్థానాన్ని మన వాళ్ళు ఇక్కడ కల్పించారు. ఓం శివాయ నమః. ఇక్కడ మన ఆశ్రమంలో ముఖ్యమైన ఘట్టం ఇది. కారణం ఏమిటంటే ఈ ఆశ్రమాన్ని గత 30 ఏళ్ల క్రితం మనం ఎంట్రన్స్లో ఏదైతే చెప్పుకున్నామో సిలుకూరు నాగిరెడ్డి గారు కృష్ణ బ్రహ్మ ముచ్చుకుంద మహర్షి సేవా ఆశ్రమంగా ఆయన నెలకొల్పినటువంటి వ్యవస్థాపకులు మన సిలుకూరు నాగిరెడ్డి గారు. ఈ ఆశ్రమాన్ని ఇక్కడ ఒక మినిమం ఒక 4-5 ఎకరాలు ఇంచుమించు ఉండొచ్చు. ఈ 5 ఎకరాల స్థలాన్ని కూడా మరి దీనికోసం ఎంతో కష్టపడి ఖర్చు పెట్టి కొంత అనేక రకాల దాతల సాయం కావచ్చు, ఏదైతే ఏమైంది ఇక్కడ ఆయన ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించినటువంటి మన సిలుకూరు నాగిరెడ్డి గారు మరి ఆయన జీవితంలో ప్రమాణంగా ఇది సాధించినటువంటి ఒక గొప్ప ఘనత. ఆ ఘనతగా చేసినందుకు ఈ ఆశ్రమంలోనే ఆయన పరమపదం చెందిన తర్వాత మరి ఆయన్ని కూడా ఇక్కడ దివ్య సమాధి చేయటం జరిగింది. ఆ సమాధిలో భాగంగానే మనకి సమాధి పైన మరి శివలింగం ఉంటుంది. అది మన శివాలయం అనుకుంటాం, కాదు. అర్థం ఏమిటంటే మనకి శివలింగం అనేది నిరాకార తత్వానికి గుర్తు. కానీ మనిషి పరమపదం చెందిన తర్వాత ఈ దేహం అనేది పంచభూతాత్మకమైన దేహం పంచభూతాల్లో కలిసిపోతుంది భూమిలో. కానీ కలిసిపోతా ఉన్నప్పుడు నీకు దాన్ని మరి శివలింగం ఎందుకు పెడుతున్నాం అంటే శివలింగం నిరాకారం అంటే ఆత్మ పరమాత్మగా మారింది. ఆత్మతత్వానికి గుర్తే శివలింగం. శరీరతత్వం పంచభూతాత్మకం కాబట్టి అది కలిసిపోతుంది. కానీ లోన ఉన్నటువంటి ఆత్మ ఎప్పుడు శాశ్వతంగా ఉంటుంది కాబట్టి శివలింగం ఏమిటి? నిరాకారమైనటువంటి ఆత్మే ఈ శరీరంలో ఉన్నది. ఈ శరీరంలో ఉన్న ఆత్మ విశ్వాత్మ పరమాత్మగా ఉన్నది కాబట్టి అందుకని మన వాళ్ళు అది ఒక రకంగా అది చాలా గొప్ప తత్వం. అట్లాంటి తత్వాన్ని మనకి అది కూడా అందరికీ పెట్టం. ఏదో చాలా ముఖ్యమైనటువంటి వ్యక్తులకి కాస్తో కూస్తో జ్ఞానము భక్తి సేవ మానవ లోకానికి ఎంతో కొంత మంచిని అందించినటువంటి వ్యక్తులకే మనకి ఇట్లాంటి కార్యక్రమాలన్నీ కుటుంబం కానీ సమాజంలో ఉన్నటువంటి వారి వారసత్వం అంటే భక్తులు శిష్యులు వారి అభిమాన గణం అంతా కూడా మనకి ఇట్లా చేసుకుంటూ ఉంటాం. కాబట్టి అందులో ఇది ముఖ్యంగా మన సిలుకూరు నాగిరెడ్డి గారి యొక్క దివ్య సమాధిగా మనం చెప్పుకోవచ్చు. హరి ఓం శివాయ నమః. ఇద్దరు ప్రారంభం పూజ చేసుకునే విగ్రహం ఇది. అయితే మనకి ఆ వస్తువు లేదు. ఆ గొడుగు ఈ గొడుగు నాయన ఇచ్చారు. 5 పుచ్చుకున్న మహర్షి కళ్ళు మనకి ఇచ్చారు వస్తువులు. ఎందుకంటే అక్కడ ఇంట్లో చేసుకోలేక రోజు అభిషేకం రోజు చాలా బాగుంది. హరి ఓం శివాయ నమః. ఓం శ్రీ సద్గురవే నమః. శ్రీ విరాట్ పోతులూరు బ్రహ్మేంద్ర స్వామి నమః. గోవిందమామకి సిద్ధయ్యకి అలాగే సమస్త సద్గురువులందరికీ కూడా హృదయపూర్వక అనేక నమస్కారాలు తెలియజేస్తూ ఇది మనకు ఆశ్రమంలో ఈ సిలుకూరి నాగిరెడ్డి గారి ఆశ్రమంలో ముఖ్య పీఠం. బ్రహ్మం గారి యొక్క పీఠాన్ని వాళ్ళు మొట్టమొదట మేము దగ్గర 15-20 ఏళ్ల కింద రావడం కూడా జరిగింది. అప్పుడు ఇది ఎలా ఉండేదంటే బాగా మన భారతీయ సంస్కృతిలో పూర్పాక వేసినట్టుగా భలే ఉండేది. ఆ తర్వాత మనకి అవన్నీ కరువైనవి రేకులుగా మార్చాలి, పెంకేశారు. కానీ ఇందులో ఇది బ్రహ్మాండంగా ఉన్నటువంటి ముఖ్య పీఠం. నిత్యం ఇప్పుడు మనం అందులో అన్ని చూపించాం. ఈ పూజా కైంకర్యాలు నిత్యం ఇలానే నడుస్తూ ఉన్నాయి. ఎంతోమందికి బ్రహ్మాండంగా బ్రహ్మంగారి తత్వం అనేది మనందరికీ తెలిసి ఎన్నోసార్లు చెప్పుకుంటుంటాం. అట్లా గొప్ప రాజయోగిగా ఋషీశ్వరుడుగా
సద్గురుమూర్తిగా ఇట్లా మానవాళి మొత్తాన్ని కూడా ఆయన దైవ జ్ఞానాన్ని బోధిస్తూ మన భారతీయ యొక్క సంస్కృతి సాంప్రదాయాన్ని ప్రజలకు వివరిస్తూ దేవాలయాల యొక్క విశిష్టత తెలియజెప్తూ మానవతా విలువలను పెంపొందిస్తూ మూఢత్వాన్ని తగ్గిస్తూ దురాచారాలను ఖండిస్తూ ఇట్లా అనేక రకమైనటువంటి అజ్ఞాన అంధకారాన్ని అంతా కూడా జ్ఞానం అనే ఖడ్గంతో తుంచేసినటువంటి వాడు బ్రహ్మంగారు. అట్లా బ్రహ్మంగారి తత్వం అనేది మనకు అంత గొప్పగా ఉంటుంది. అట్లా ముస్లిమ్స్ పాలనలో ఉన్నప్పుడు కూడా ఆయన ఎక్కడ ఎవరికి భయపడదే లేదు. ఆ భయపడకుండా ఆ రకంగా మన యొక్క తత్వాన్ని సాంప్రదాయాన్ని మన గురుతత్వానికి గుర్తుగా నిలిచినటువంటి వాడు బ్రహ్మంగారు. ఇవాళ బ్రహ్మంగారి సాంప్రదాయం అనేది ఒక గొప్ప సాంప్రదాయంగా మన భారతదేశంలో ఎక్కువ మన తెలుగు రాష్ట్రాల్లో బ్రహ్మంగారి తత్వం బ్రహ్మంగారి కాలజ్ఞానం అనేది ఆయన జీవన విధానంలో ఆయన జీవితం అంత గొప్పగా ఉంటుంది. ఎందుకంటే ఆయన అంత పెద్ద గురువు అయినప్పటికీ కూడా ఎక్కడ ఏ యాచకత్వం లేకుండా చక్కగా కులవృత్తిని పాటిస్తూ కుటుంబాన్ని పోషిస్తూ సంఘంలో అనేక రకమైనటువంటి మార్పుల కోసం గొప్ప సంఘ సంస్కర్తలు కొద్దిమందే ఉంటారు. అంటే పూజలు చేసుకోవచ్చు, ధ్యానాలు చేసుకునేవాళ్ళు, జపాలు చేసుకునేవాళ్ళు, సాత్విక స్వభావం కలిగినటువంటి సాధు పురుషులు ఉంటారు. కానీ ఈయన అలా కాదు. సంఘ సంస్కర్త అంటే సంఘంలో మార్పుల కోసం మూఢత్వాచారాలు దురాచారాలు ఇట్లాంటివన్నీ కూడా తొలగించుకుంటూ ముందుకు సాగినటువంటి వ్యక్తి. ఎన్నో సమస్యలు ఆయనకు వచ్చినాయి, వాటన్నింటిని ఎదిరించి ముందుకు పోరాడి నిలిచినటువంటి వాడు. అట్లాంటి గొప్ప గురు స్వరూపం. అట్లా అంచెలంచెలుగా జనాలు పెరిగే కొంది అవన్నీ కూడా మరి ఆయన బ్రహ్మంగారి తత్వం అనేది చాలా గొప్పది. ఆత్మతత్వానికి, ఆత్మ మార్గానికి, సత్య దర్శనానికి, ధర్మ నిష్టకి, ధర్మ రక్షణకి ఇవన్నీ మనకు బ్రహ్మంగారు కూడా నిలువెత్త నిదర్శనం. కాబట్టి ఈ బ్రహ్మంగారినే మొట్టమొదటి ఎంపిక చేసుకోవడం అనేది చాలా అదృష్ట పరిణామం. ఆ తర్వాత కృష్ణుడు, సాయిబాబా గారు ఇట్లా ఎంతమంది ఋషులు, యోగులు ఇవన్నీ కూడా మన ఆశ్రమంలో ఏర్పాటు చేసుకోవడం జరిగినది. అట్లా ఏర్పాటు చేసుకోవడంలో మరి పీఠం అనేది గొప్పగా వర్ధిల్లుతున్నది. ఇంకా ఇది ఇలానే సంవత్సరాల తరబడి వందల వేల సంవత్సరాలు వర్ధిల్లి దీని యొక్క కృషి ఫలం అంతా కూడా వారి కీర్తి రూపంలో గడించాలని మనం అందరం కోరుకుందాం. ఇప్పుడు ముఖ్యంగా ఆ ఆశ్రమం స్థాపకులు మరి చేయటం వల్ల ఈరోజు దీంట్లో అంతకుముందు సుశీలమ్మ గారు కొన్నాళ్ళు నడిపారు. ఇప్పుడు వారి సోదరిగా కావచ్చు, ఏదైతేనే అంకాలమ్మ, మాతాజీ అంకాలమ్మ గారు ఈ యొక్క పీఠం బాధ్యతలన్నీ కూడా తీసుకొని చక్కగా, ఎందుకంటే ముఖ్యంగా ఆమె గురించి ఇప్పుడు చెప్పాలి. ఎంతోమంది ఎవరు వచ్చినా తల్లిలాగా ఆదరిస్తుంది, ఎవరి నుంచి ఏం ఆశించట్లేదు. అది ఎట్ట నడుస్తున్నాయి అవన్నీ భగవత్ చిత్తం, బ్రహ్మంగారి యొక్క కరుణ, కృష్ణుని యొక్క అనుగ్రహం, సాయిబాబా వారి యొక్క ఆశీస్సులు అవన్నీ వస్తున్నాయి. ఎవరు వచ్చినా టయానికి ఏది ఉంటే అది వాళ్ళ దగ్గర ఉన్నటువంటిది. ఎప్పుడు 10 మంది వచ్చినా కూడా వాళ్ళకి వండి పెట్టడం, వారిని తల్లిలాగా ఆదరించటం, వారికి సేవించటం, ఏమన్నా వారికి ఏదైనా మానసిక బాధలున్నా, ఆరోగ్య సమస్యలు ఉన్నా మేము చేసేది ఏం లేదా, మీకైనా మాకైనా మేము మాట్లాడుతుంటాం అన్నది అంతా అయ్యా పైనోడు చూసుకోవాల్సిందే. అంటే మేము సేవకులమే తప్ప మేము నాయకులం కాదయ్యా అని చెప్పి అమ్మ మాట అనేది చాలా గొప్పగా ఉన్నది. అట్లాంటి మాట మాట్లాడుతూ అలా సేవ చేస్తూ వచ్చిన వాళ్ళకు మానసికంగా భరోసా కల్పిస్తూ వాడికి కావాల్సినటువంటి ఆహార పానీయాలు అవన్నీ కూడా సమకూరుస్తూ ఏం ఆశించకుండా సేవ చేస్తూ వారి కుటుంబం, ఇక్కడ ఉన్నటువంటి వారి కమిటీ వాళ్ళందరూ కూడా ఎంతో చక్కగా చేస్తూ ఇప్పుడు అమ్మ ఈ పీఠాన్ని నడిపిస్తూ ఉన్నది. అంకాలమ్మ అమ్మగారు ఉన్నారు. వారి మాటల్లో కొన్ని విషయాల్ని మనం ఈ ఆశ్రమం గురించి, రోజు నడిచే విధానం గురించి, పూజా కైంకర్యాల గురించి ఇవన్నీ కూడా అమ్మవారి మాటల్లో విన్నాం. నమస్కారం అమ్మా. నమస్కారం నాయన. మేము ఇక్కడ మాది బ్రహ్మంగారి పీఠం. మేము 5 అక్కలు చేయలేం. మా అమ్మగారు పాపలమ్మ గారు, మా నాన్నగారు జాలయ్య గారు, మా భర్త గారు రెడ్డి గారు, నాగరెడ్డి గారు, మా గురువు గారు రమణమ్మ గారు. మా గుర్తుకొండ మరి పీట ఉంది, అడ్డపేట అది కూడా. అయితే మాకు ఏది తెలియనప్పుడు అమ్మ మాకు మంత్రం ఇచ్చింది, బ్రహ్మంగారు మంత్రం ఇచ్చింది. తర్వాత ఆమె ఏదన్నా మీరు చెప్పాలి అని చేసుకోవాలంటే అప్పుడు తెలియని స్థితి కదా, అందరం సంసారం చేసుకుంటా ఉండేవాళ్ళం కదా, చిన్న వయసు కదా. అప్పట్లో ఏదన్నా మీరు ఇట్లా దేవుడు మాల వేసుకున్న మా అమ్మగారు మా నాయన మాల వేసుకొని ఒక 3 సంవత్సరాలు చేసుకోమంది. అట్లా 3 సంవత్సరాలు మా అక్కయ్యలు మా 5 భక్తులే నిన్నానే. అవునమ్మా. మొత్తం ఇప్పుడు గురుస్థానాల్లో ఉన్నట్టుగా ఎక్కువ మంది గురుస్థానాల్లో తోడబుట్టిన వాళ్ళు కూడా 3 వాళ్ళు కూడా గురుస్థానాలు. మా పెద్దనే కూడా బెళ్ళంలో ఇక్కడ 2 కాడ మాత్రం తీసుకున్నాయి. బెళ్ళంలో అన్ని తిరిగిన ఆయన మా అన్నయ్య కూడా, మా పెద్ద ఆయన కూడా, మా అన్నయ్య వాళ్ళు కూడా దీనిలోనే. మొత్తం మీద మీరు అందరూ మంచి భక్తులు, శిష్యులు, గురువులు, సేవకులు. అవును. మా నాన్నగారు కూడా నాటకాలు వేసి
మంత్రాలు చేయటం కానీ ఈ మంగళార్తలు పాడటం కానీ మా తాతగారు వాళ్ళంతా ఫస్ట్ నుంచి మా వాళ్ళంతా ఉండోళ్ళే. ఈ తర్వాత మాకు ఇట్లా అయిపోయింది. అయితే 3 సంవత్సరాలు ఇక్కడ బెల్లంలోనే దీక్షలు తీసుకున్నాం. బ్రహ్మంగారు దీక్షలు తీసుకొని లాన్ సెకండ్ మళ్ళీ ఇక్కడ పీఠం పెట్టుకొని మేము 6, 7 ఇక్కడ ఇక్కడ నిత్యం ఇక్కడ రాత్రి రేత్రి అక్కడే పెట్టుకుంటాం, అక్కడే తింటాం, అక్కడే ఉంటాం. తెల్లారుగా 4 గంటల పోయి లాన పోయి జపాలు చేసుకోవటం, ధ్యానం చేసుకోవటం, అట్లా 32 బ్రహ్మంగారు చేసేవాళ్ళు. అప్పట్లో ఇక్కడ భోజనాలు లేవు, ఎవరు వచ్చినా లేదు, ఒకళ్ళు ఇద్దరు అక్కడ ఉండి చేసేవాళ్ళకి కమిటీ వాళ్ళు ఇచ్చేవాళ్ళు చేసేవాళ్ళు. మేము ఆ 4 రోజులు ఎవరు వచ్చినా మంచి ఎవరు ఇచ్చిన సాధులు కూడా అంతా వచ్చేవాళ్ళు కదా అప్పట్లో, అట్లా చేసేవాళ్ళం. ఇక్కడ అన్నదానం ఉంటే బాగుండే, ఏదైనా చేస్తే బాగుండే, ఏదన్నా 10 మంది పెడితే బాగుండే అనే ఆలోచన అప్పుడే వచ్చింది. మంచి సంకల్పం అట్లా అనుకునేవాళ్ళు. ఎందుకంటే అప్పుడు అన్నదానం లేదు అంటే అంతకుముందు కోటమామ పెట్టింది, పేరమామ పెట్టింది అంతా పెట్టారు. కానీ తర్వాత ఇక ఎవరు దానికి అక్కడ చేయటం వరకే అక్కడ తిని అక్కడ సేవ చేసే వాళ్ళకే చేస్తూ ఉండేవాళ్ళు. ఇంకా మేము 3 సంవత్సరాలు 4 సంవత్సరాల తర్వాత ఏదైనా కొంచెం ఇక్కడ ఏర్పాటు చేద్దామని అదే మక్కాయి స్థలంలో అట్లా వాళ్ళు కొంచెం ధ్యానం చేసేవాళ్ళు. ఏదో వాళ్ళు కొంచెం పాకాల గుడిసెలాగైతే వాళ్ళే చేసుకుంటారు, వచ్చి వాళ్ళకి ఏదో కొంచెం సాధులు బొదులు పెడతా ఉంటారు అన్నట్లు ఏర్పాటు చేశాము. అది అంతైంది ఎంతైంది మన చేతులు ఏమి లేదంట అనుకోవడం కూడా. ఆ బెల్లం వాళ్ళు మన ఋషులు యోగులు వాళ్ళ వల్ల ఇది అందుకే ఆయన పేరు మీద పెట్టింది. మా బ్రహ్మంగారే ఆరాధించారు. కృష్ణ ఇష్టమే, అందుకని శ్రీకృష్ణ బ్రహ్మ ముచ్చుకున్న మహర్షి ఆశ్రమం నేనే పెట్టుకున్నా, పెట్టారు. తర్వాత వాళ్ళ ఆయన సేవ చేసిండు కదా, ఆయనకి ఎట్లా చెప్పి ఏదో చెప్పి ఆశ్రమం తయారైంది. ఆయన మా రెడ్డి గారు కూడా ఇంటికాడ మాకు అంత పరిస్థితులు బాగాలేవు. అక్కడ పొలాలు అంతా అమ్ముకొని ఆయన పెద్దరెడ్డి అంతా అయిపోయిన తర్వాత మేము అక్కడ కారంపుట్ట పోయి ఉంటాను. అక్కడ కార్ఖానా మాది, కార్ఖానాలో మాకు 100 మంది జనం ఉండి పని చేసేవాళ్ళు. అట్లా ఇక్కడ ఏది లేదన్నా కానీ ఎమ్మడే పంపించేవాడు, అసలు ఆపేవాడు కాదు. ఏది కావాలంటే అది తీసుకొచ్చి ఇక్కడ ఇచ్చేవాడు, జరిపేవాడు అంతా ఆయన చూసుకున్నాడు. మేము అక్కడ 3 సంవత్సరాలు అక్కడ ఉన్న అన్న ఆయనే జరిపిండు. దీక్షలు తీసుకున్నాం మా అందరు కూడా. అంత బాగా భగవంతుడిదైనా అంత బాగా దొరికింది. ఆశ్రమం తయారైంది, మనం తయారు చేసింది కాదు. కాకపోతే ఏంటంటే ఇక్కడ అన్నదానం సరకట్లేదని సంకల్పంతో ఇది పెట్టాము, చేసాము. అప్పటి నుంచి జనం అవుతూనే ఉంది. తర్వాత అబ్బాయి సీన్ రావడం ఉంది. అబ్బాయి కూడా అక్కడ ఇప్పుడు భోజనాలు అక్కడ తక్కులేదు, కంపెనీ వాళ్ళు కూడా అక్కడ బాగానే చూసుకుంటారు, అంతా బాగానే జరుగుతుంది. తర్వాత మనకి కూడా ఇప్పుడు అంతా బాగానే ఉంది భగవంతుడి అయినా. అది అంత బ్రహ్మంగారు. అదిగో శ్రీ 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 వీరబ్రహ్మేంద్ర స్వామి వారి పాదపద్మకు నమస్కరించుకుంటూ, గోవింద మామ పాదపద్మకు నమస్కరించుకుంటూ, అలాగే ఇక్కడున్న అందరి దైవాలందరి పాదపద్మాలకు నమస్కరించుకుంటూ, అలాగే అమ్మ పాదపద్మాలకు నమస్కరించుకుంటూ అంటే పీఠానికి ప్రతినిధిగా ఉన్నప్పుడు దానికి గౌరవం. మహానీయుడు ఇక్కడ ఈ పీఠాన్ని మరి మీరే కదా ఇక్కడ పీఠం పెట్టి మరి ఇంతగా చేస్తున్నారంటే ఆయన ఆశీస్సులు ఉండబట్టే ఇంతగా జరుగుతుంది. కాబట్టి మరి ఈయన కలియుగ దైవం, మహానీయుడు కలియుగ దైవం కాబట్టి మరి ఆయన్ని పీఠంగా చేసుకొని వీళ్ళు ఎన్నో సేవలు చేస్తున్నారు. కాబట్టి మరి మహానీయుడు ఎన్నో లోకానికి చూపించాడు, అందరికి జ్ఞానాన్ని పంచుతూ ఊరూరు తిరుగుతూ. ఎందుకంటే నారాయణ స్వామి లాగా తిరిగాడు అనమాట ఆయన కూడా. ఈయన అప్పుడు తిరిగాడు, తిరుగుతున్న ఆయన ఆదర్శం పట్టం పెట్టుకొని చేసేవాళ్ళు. తర్వాత కృష్ణుడు కూడా అయింది, సాయిబాబు కూడా అయింది. సంకల్పాలు గొప్ప అయితే మంచి చేస్తే సమాజం దానికి సహకరించడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంది. అట్లాగే ఆ స్వామి ఊరూరు వెళ్తూ మరి నవాబ్ దగ్గరికి హైదరాబాద్ వెళ్తే మరి ఆయన పరీక్ష చేశాడు. పరీక్ష చేస్తే మరి మా ఆదిత్యం తీసుకోవాలని పిలిచి ఆ ఆదిత్యాన్ని మరి ఏం తెచ్చాడు ఆయన, సాయిబు ఘాటంలో మాంసం తీసుకొని వచ్చాడు, ప్లేట్ మీద పరుచుకొని గుడ్డ. అప్పుడే రాగాన్ని తీసి చూపిస్తే ఈయన ఏం చేశాడు, ఈయన తెలుసు కదా మహానుభావుడు, ఈయన ఏం చేశాడు, ఈ కలియుగ దైవం అట్లా ఒక్క మంత్రం ఏదన్నాడు, ఏమనుకున్నాడు మనసులో, ఆ సంకల్పంతో అన్ని పూలు పళ్ళు అయిపోయాయి. అట్లా చేసి మరి మహానుభావుడు మరి నవాబు కూడా సిద్ధయ్య గారిని మరి శిష్యుడిగా చేసుకొని లోక కళ్యాణంగా మరి ప్రసిద్ధి చెందారు. మరి అలాంటి మహానుభావుడు ఆ నవాబు కూడా నాకు నమస్కారం చేయమంటే
మరి నా నమస్కారానికి ఎవరు తట్టుకోలేరంటే అప్పుడు నాయన దగ్గర వచ్చి అడిగితే సరే ఈయన ఏం చెప్పాడు, ఆయన ఏం చేశాడు, అక్కడికి వెళ్ళాడు. సరే చేస్తానన్నాడు. చేస్తానని నా దండం మీరు కాదు, ముందు ఒక రాయి తెచ్చి పెట్టండి అన్నాడు. పెద్ద కొండంత రాయి తీసుకొచ్చి అక్కడ పెడితే ఆ కొండంత రాయికి ఒక్క నమస్కారం చేస్తే పటాపంచలు అయిపోయింది. అప్పుడు జ్ఞానోదయం కలిగి ఆ నవాబు కూడా ఇంత గొప్పవాడు, నువ్వే నీ దండమే ఇంత గొప్పదైంది, నీ గురువుగారు ఎంత గొప్పవాడు అని పల్లకి పంపించి తీసుకొచ్చి వాళ్ళందరికీ కూడా మరి చక్కగా ఇద్దరికి మరి ఎన్నో సత్కారాలు చేసి వాళ్ళని సత్కరించి చక్కగా పంపించారు. కాబట్టి ఇలాంటి లోకానికి ఉద్ధరించడానికి వచ్చిన మహనీయుడు కలియుగ దైవము. ఇప్పుడు మనకు అందరికీ దైవము ఆధ్యాత్మిక సాధకులకి, శోధకులకి, పరిశోధకులకి అందరికి మార్గదర్శకుడు బ్రహ్మంగారు. అందులో మరి శిష్యులుగా తీసుకొని మరి అందులో మేటిగా సిద్ధయ్య గారు చాలా మంది మరి ఎందుకంటే అలా ఈ మహనీయులు, ఇలాంటి మహనీయులు భూమి మీద ఉండబట్టే మనందరం కూడా వాళ్ళ పాదరేణులాగా మనం కూడా ఆ దారిలో నడుస్తూ చేసుకుంటూ మరి మనం ఆయన కాబట్టి మనకేంటంటే రాజయోగిగా ఉండి కూడా తరించుకోవచ్చు అనే దానికి మార్గదర్శకం బ్రహ్మంగారు. బ్రహ్మంగారు, కృష్ణుడు, కొంతమంది మనకి ఏమి లేకుండానే ఉంటే తరించుతారు, ఏమీ లేదు. దాన్ని ఈయన మార్చి ఇలా కూడా చేయొచ్చు. అన్ని చేస్తూ దేనికి అంటకుండా ఎలా జీవించాలో చెప్పిన వాళ్ళలో బ్రహ్మంగారు ఒకడు. కాబట్టి ఇక్కడ మనకి మరి పీఠంలో ఉన్నటువంటి అమ్మవారు, ముఖ్యంగా అంకాళమ్మ, మాతాజీ అంకాళమ్మ గారు ఈ పీఠాన్ని నిర్వహిస్తున్నారు. ఇది ఇంకా రానున్న రోజుల్లో మంచి వృద్ధి చెందాలి. ఆమె పూర్ణ ఆయుష్, ఆరోగ్యం, జ్ఞాన ఐశ్వర్యం పొంది లోకానికి ఉపయోగపడేలా ఉండాలని చెప్పి మనసారా. నవనాగులు ఉన్నాయమ్మా, ఈ నవనాగులు ప్రతిష్ఠ చేశారు. ఎక్కడ నవనాగులు చూసాము. అయితే ఇక్కడ ఎవరన్నా ఒంట్లో బాగలేని వాళ్ళు కానీ, పిల్లలు పుట్టలేని వాళ్ళు కానీ, పెళ్లిళ్ళు కానీ వచ్చి కదా అప్పుడు అక్కడ చెట్టు కూడా ఉంది, రాగి చెట్టు ఉంది, యాప చెట్టు కూడా రెండు కలిసి ఉంది. అయితే చుట్టూ ప్రదర్శనలు 9 సార్లు ప్రదర్శన చేస్తే వాళ్ళకి శుభం జరుగుతుంది. అట్లా ఎవరైనా వచ్చి రావాలనుకుంటే వచ్చి చూసుకొని పూజ చేసుకుని కూడా వెళ్ళొచ్చు. అలా యొక్క బ్రహ్మంగారి యొక్క జ్ఞానం ఇవన్నీ అమ్మవారికి పూర్ణ ఆయుష్, ఆరోగ్యం ఇచ్చి లోకం అంతా కూడా చూసి సుభిక్షంగా, సుఖంగా, సంతోషంగా మనకి ఏదైతే మన వేదం చెప్పిన మంత్రం లోకా సంస్థ సుఖినో భవంతు, ఓం శాంతి 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 అనే దాన్ని మనందరూ కూడా కలగాలని కోరుకుంటూ మరి యొక్క కార్యక్రమాన్ని శంభో శంకర, శంభో శంకర, శంభో శంకర. ఓం నమ పార్వతీ పతయే హర హర మహాదేవ శంభో శంకర శంకర. జై శ్రీమన్నారాయణ, జై జై విరాట్ మహాదేవ, శంభో శంకర. జై శ్రీరామ్, జై శ్రీరామ్. जय जय श्री कृष्ण भगवान के जय, वेदव्यास भगवान के जय, गीताचार्यन के जय, गीता माता के जय, श्री विराट पोतलूर ब्रह्मेंद्र संवार के जय, वेद माता के जय, भारत माता के जय. ओम नमः पार्वती पतये हर हर महादेव शंभो